సో మొత్తానికి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. రేపటి నుండి ప్రచారానికి సంబంధించినటువంటి మైకులన్నీ మూగబోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఇక్కడ 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు, భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందో చాలా బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది ఫైనల్ సర్వే అని మనం చెప్పుకోవచ్చు. చాలా క్లియర్ కట్ సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. దయచేసి లైవ్ 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందికి ఇంకో 10 మందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయమని చెప్పండి. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా ఈ సర్వే వినుండరు. చాలా క్లియర్ కట్ సర్వే, బ్రీఫ్ సర్వే, చాలా కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా. సో ఈ సర్వే నాకు తెలిసి ఏ ఛానల్లో కూడా ఇలాంటి సర్వే మీరు చూసుండరు. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. అయితే నేను గతంలో చేసినటువంటి సర్వేకి సంబంధించిన అంశం చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అన్న మీరు చేసేటటువంటి సర్వేలో కొన్ని తప్పులు ఉన్నాయి అనేటటువంటి మాటలు కూడా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు. కానీ ఈ సర్వేలో మాత్రం ఎలాంటి తప్పులు లేకుండా చాలా క్లియర్ కట్ సర్వే, బ్రీఫ్ సర్వేని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని, ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడి నుండి గెలిచే అవకాశం ఉంది, ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఎన్ని డౌట్ క్లారిటీస్ ఉన్నాయి, ఎట్లా ఉంది సిచ్యువేషన్, ట్రిపుల్ వార్ ఎక్కడ ఉండొచ్చు, డబుల్ వార్ ఎక్కడ ఉండొచ్చు, సింగిల్ వార్ ఎక్కడ ఉండొచ్చు అనేది కూడా చాలా క్లియర్ కట్ అంశాలను మీతో చెప్పే ప్రయత్నం చేస్తా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా మీరు కామెంట్స్ పెట్టొచ్చు. ఆ కామెంట్స్కి ఈ రోజు నేను రెస్పాన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. ఖచ్చితంగా ప్రతి కామెంట్ గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం కూడా లైవ్లో చేద్దాం. రైట్, ఇక అసలు సర్వేకి సంబంధించిన అంశం ఒక బ్రీఫ్ సర్వే మాత్రం వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ సర్వే చాలా క్లియర్గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. భారతీయ జనతా పార్టీకి 7 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, ఎంఐఎంకి 1, బీఆర్ఎస్ పార్టీకి 1, దాదాపు 17 స్థానాలు ఉంటే ఈ 17 స్థానాలలో చాలా క్లియర్గా కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి అంశం ప్రకారం చాలా క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు ఎంపీకి సంబంధించిన అంశం వచ్చే అవకాశం కనబడుతున్నది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 1 సీటు, అది కూడా మెదక్ సీట్ వచ్చేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. తర్వాత ఎంఐఎంకి సంబంధించిన అంశంలో హైదరాబాద్కి సంబంధించి 1 సీటు కనబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మాత్రం చాలా క్లియర్ కట్గా 7కు 7 ఇక్కడ సీట్లు కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ కంటే 1 సీటు, అంటే ఒకే 1 సీటు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కనబడుతున్నది. ఆ సీటు కూడా ఖమ్మంకి సంబంధించినటువంటి సీటు, ఆ సీటు కూడా భువనగిరికి సంబంధించినటువంటి సీటు కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే చాలా క్లియర్గా బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మీరు ఒకసారి ఇది చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఒక సర్కిల్, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్, ఎంత పోలింగ్ పర్సెంటేజ్ ఉండొచ్చు, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్తో గెలిచేటటువంటి అవకాశం ఉందనేది కూడా చాలా క్లియర్గా టీఆర్ టీవీతో పాటు కాలోజీ టీవీ కూడా బ్రీఫ్ సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. రైట్, ఇక తెలంగాణ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుకుంటే చాలా క్లియర్ కట్ సర్వే ఇది. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఇదేం సర్వేరా బాబు, ఇది ఎక్కడ సర్వే అంటే బీఆర్ఎస్కు 10 అని చెప్పాలా, అంటే కాంగ్రెస్కి 10 సీట్లు అని చెప్పాలా, బీజేపీకి 10 అని చెప్పాలా. ఉన్న సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా కన్ఫ్యూజన్లో కూడా పార్లమెంట్కి సంబంధించినటువంటి సర్వేలు కనబడతా ఉన్నాయి. చాలా కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ చూసుకుంటే, మెదక్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, కొద్దిగా బ్రీఫ్ అనలైజ్ చేస్తా. మెదక్కి సంబంధించిన అంశం మనం మాట్లాడుకుందాం. మెదక్లో చాలా క్లియర్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వెంకట్రామరెడ్డి కనబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత నీలం మధు ముదిరాజ్ అనే కాంగ్రెస్ పార్టీ నుండి కనబడతా ఉన్నాడు. రఘునందన్ రావు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి కనబడుతున్నాడు. అంటే దాదాపు ఈ 3 స్థానాలు కూడా, అంటే కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, టఫ్ ఫైట్, క్లియర్ కట్ ట్రిపుల్ వార్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎవరు గెలవబోతున్నారో చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నేను 4 రోజుల బ్యాక్ ఇచ్చినటువంటి సర్వేకి ఇప్పుడున్నటువంటి సర్వేకి వే మొత్తం చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నీలం ముదిరాజ్ గెలిచే అవకాశం ఉండొచ్చు, లేకపోతే రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉండొచ్చు, లేకపోతే వెంకట్రామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత ఎడ్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే వెంకట్రామరెడ్డి 40% గెలిచే అవకాశం ఉండొచ్చు, 40% ఓట్ షేర్ తోటి. నీలం మధు ముదిరాజ్కి 30%
30% కనబడతా ఉన్నది. రఘునందన్ రావు కూడా 30% కనబడతా ఉన్నది. ఎవరు ఎక్కడ గెలిచవచ్చు, ఎలాంటి కీలకమైనటువంటి వ్యూహాలు రచించవచ్చు అనేది వన్ డేలో ఏదన్నా జరగవచ్చు, చెప్పలేనటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో 5%, ఇక్కడ 35 వేసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి 35 వేసుకున్నా కూడా, అంటే ఈ విధంగా సర్వే కనబడుతున్నటువంటి పరిస్థితి. ట్రిపుల్ వార్ కనబడతా ఉన్నది మెదక్కి సంబంధించిన అంశంలో. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉందో మాత్రం మెదక్కి సంబంధించి డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వెంకట్రామరెడ్డికి మంచి పేరున్నది అక్కడ. రఘునందన్ రావు పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, గతంలో దుబాకకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా. తర్వాత నీలం ముదిరాజ్ కీలకమైనటువంటి వ్యక్తి, ఆల్రెడీ మోసపోయినటువంటి లీడర్ ఆయనే. అట్లనే రేవంత్ రెడ్డి ఏరి కోరి మెదక్లో టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నీలం మధు ముదిరాజ్ కి సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. కాబట్టి కొద్దిగా టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం మెదక్ లో ఉండొచ్చు. రైట్, క్లియర్ కట్ అంశాలను బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మీకెవరికన్నా డౌట్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. రైట్, ఇక తెలంగాణ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూసుకుంటే కరీంనగర్, ఇక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశం. కరీంనగర్ పార్లమెంట్ కి సంబంధించిన సెగ్మెంట్ బండి సంజయ్కి, మల్కాజ్గిరికి సంబంధించి చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు. ఇక్కడ కల్పితం అనేది ఏం లేదు. కీలకమైనటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే మాట్లాడుతా ఉన్నా. టీఆర్టీవీ సర్వే చేసింది, కాలోజీ టీవీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో ఉంది, గ్రౌండ్ లో ఉండి సర్వే చేసినటువంటి దాఖలాలు కూడా. సో ఇక్కడ కాలోజీ టీవీ, టీఆర్టీవీ రెండు సర్వే చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం కరీంనగర్ లో బండి సంజయ్ బీజేపీ స్ట్రాంగ్ ఎట్ అని ఇక్కడ మీరు చాలా క్లియర్ కనబడుతున్నది. బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పక్కా హ్యాట్రిక్ తో గెలవబోతున్నాడు. తర్వాత నిజామాబాద్ కి సంబంధించినటువంటి అంశంలో ధర్మపురి అరవింద్ కూడా పక్కా మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది. తర్వాత చేవెలకు సంబంధించినటువంటి అంశంలో కొండా విశ్వేశ్వరరెడ్డి, భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నాడు. కరీంనగర్ లో బండి సంజయ్ గెలుస్తున్నాడు. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, ఈ 4 స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది. ఇంకో అంశం ఏంది, పాత స్థానాలు ఏంది, కరీంనగర్ ఆల్రెడీ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి అంశమే. తర్వాత ఇక్కడ నిజామాబాద్ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి అంశం. తర్వాత ఇంకోటి ఏంది, ఆదిలాబాద్ కూడా సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి అంశం. తర్వాత ఏది కరీంనగర్, ఇక ఏది సికింద్రాబాద్ బండి సంజయ్ కూడా, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి కూడా ఆల్రెడీ సిట్టింగ్ లో ఉన్నటువంటి స్థానాలు. అంటే భారతీయ జనతా పార్టీకి ఏదైతే 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో ఆ 4 సిట్టింగ్ స్థానాలు యాస్టీస్ అట్లనే ఉంటాయి. దాంట్లో కొన్ని ప్లస్ పాయింట్లు యాడ్ అవుతా ఉన్నాయి. దాంట్లో ప్లస్ పాయింట్ యాడ్ అయ్యేటటువంటి స్థానాలు ఏది, మల్కాజ్గిరి ఒకటి ప్లస్ కనబడతా ఉన్నది భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు తీసేస్తే. తర్వాత మల్కాజ్గిరితో పాటు ఇంకోటి చేవెళ్ళ కనబడుతున్నది, జైరాబాద్ కనబడతా ఉన్నది, మహబూబ్ నగర్ కూడా డీకేఆర్న కూడా అక్కడ గెలిచేటటువంటి స్థానం కనబడతా ఉంది. చాలా క్లియర్గా మీరు చూపించే ప్రయత్నం కూడా చేస్తా. తర్వాత ఇగో భారతీయ జనతా పార్టీ బీజేపీ మే గెయిన్ ఫాలోయింగ్ అని చెప్పి, బీజేపీ మే గెయిన్ ఫాలోయింగ్ అంటే గెలిచేటటువంటి స్థానాలు ఉండేది ఏది, ఆదిలాబాద్ ఒకటి, తర్వాత సికింద్రాబాద్ ఒకటి, తర్వాత జైరాబాద్ ఒకటి. అంటే దీంట్లో ఆదిలాబాద్ ఆల్రెడీ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్ కూడా సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఎవరు కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. కాబట్టి సో పూర్తి స్థాయిలో 1, 2, 3, 4, 5, 6, 7 సో చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఈ 7 స్థానాలు గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 7 స్థానాలలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతున్నది. ఆ 7 ఏ స్థానాలు అనేది కూడా మళ్ళీ చెప్తా. కరీంనగర్ 1, మల్కాజ్గిరి 2, తర్వాత చేవెళ్ళ 3, తర్వాత నిజామాబాద్ 4, తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ 5, తర్వాత సికింద్రాబాద్ 6, తర్వాత జైరాబాద్ 7. ఈ 7 పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెగ్మెంట్ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొడుతున్నది. బీజేపీ పార్టీకి పార్లమెంట్ కి సంబంధించినటువంటి సీట్లు 7 రాబోతా ఉన్నాయని చెప్పి చాలా క్లియర్ గా సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. తర్వాత భారతీయ జనతా పార్టీ పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ ఎట్ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. తర్వాత మహబూబాద్కి సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. తర్వాత నల్గొండకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. తర్వాత పెద్దపల్లికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. అయితే ఈ 4 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కైవశం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ 4 స్థానాలు కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నటువంటి ఖమ్మం, మహబూబాద్, నల్గొండ, పెద్దపల్లి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా కనబడతా ఉన్నది. ఈ 4 పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. కాంగ్రెస్ మే అగైన్ ఫాలోయింగ్ ఇంకా 2 స్థానాలు
స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా పాజిటివ్ కనబడుతున్నది. భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి మంచి హ్యాట్రిక్తో బూర నర్సయ్య గౌడ్ పైన గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉంది. భువనగిరి కూడా కాంగ్రెస్ కైవస్యం కాబోతున్నది. తర్వాత వరంగల్కి సంబంధించి కడియం కావ్య కూడా అక్కడ పూర్తి స్థాయిలో కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది. గెలిచే పరిస్థితి పూర్తి స్థాయిలో ఉంది. అంటే ఎట్లా గెలిచే అవకాశం ఉంది, ఎన్ని ఓట్లకు సంబంధించిన తేడాతో గెలిచే అవకాశం ఉంది, ఎన్ని ఓట్లు రావచ్చు అనేది కూడా చాలా బ్రీఫ్ అనలైజ్ మీకు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. అయితే పూర్తి స్థాయిలో ఖమ్మం 1, మహబూబాద్ 2, నల్గొండ 3, పెద్దపల్లి 4, తర్వాత భువనగిరి 5, తర్వాత వరంగల్ 6 ప్లస్ మెదక్లో చెప్పలేము, మహబూబ్ నగర్లో మాత్రం చాలా క్లియర్గా 7, తర్వాత నాగర్ కర్నూలులో 8, మల్లు రవికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం మీకు చెప్తా. సో దాదాపు 1, 2, 3, 4, 5, 6 ఈ 6కు 6 ఇక్కడ చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కైవస్యం కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలుస్తూ ఉంది. ఇక్కడ 7 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈ 6 స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా గెలుస్తున్నది. కానీ ఎక్కడ ఒక లుకలుకలు ఏమంటారు లుకలుకలు కొన్ని క్లియర్ పాయింట్స్ చేసుకునేది ఉంది. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఎంఐఎంకి సంబంధించి చాలా క్లియర్గా మీకు తెలుసు ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. హైదరాబాద్ అంటే ఎంఐఎం అంటే హైదరాబాద్, దాన్ని మార్చేటటువంటి అవకాశం లేదు. తలదన్నే రేంజ్ కూడా బీజేపీ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో లేదు. ఎంఐఎం పూర్తి స్థాయిలో అసదుద్దీన్ ఓవైసీ, వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితి. ఇక తర్వాత త్రిబుల్ సిచ్యువేషన్ మీరు చాలా క్లియర్గా చూసుకుంటే త్రిబుల్ వార్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎవరెవరు ఎట్లా గెలవచ్చు చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కూడా కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నాయి. ఏంటంటే మెదక్ ఆల్రెడీ మీకు చెప్పిన రఘునందన్ రావు, వెంకటరామరెడ్డి, తర్వాత మెదక్కి సంబంధించి నీలం మధు ముద్రాజ్, ఈ ముగ్గురు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు. 3 పార్టీలు కూడా క్లియర్ కట్ అంశాలలో మునిగిపోయినాయి. కాబట్టి మెదక్లో ఎవరు గెలవబోతున్నారు అనేది చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఇగో త్రిబుల్ సిచ్యువేషన్ మెదక్లో త్రిబుల్ సిచ్యువేషన్ ఉన్నది. ఎవరు గెలుస్తున్నారో చెప్పేటటువంటి అవకాశం లేదు. మహబూబ్ నగర్లో కూడా త్రిబుల్ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. నాగర్ కర్నూలుకి సంబంధించిన అంశంలో కూడా ఇక్కడ ఎవరు పోతుగండి భరత్ భారతీయ జనతా పార్టీ నుండి కనబడతా ఉన్నాడు. తర్వాత మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నాడు. తర్వాత నాగర్ కర్నూలు నుండి ఇంకో అంశం కూడా తెరపైకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నాడు. కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తులు పోతుగంటి భరత్, ఇక్కడ నాగర్ కర్నూలు సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఎంపీ ఎవరు రాములకు సంబంధించిన వాళ్ళ కొడుకు. కాబట్టి అక్కడ భరత్కి సంబంధించి కొంత తక్కువ ఉన్నటువంటి నేపథ్యం, 40 నుండి 50% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగర్ కర్నూలులో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ కీలకమైనటువంటి వ్యూహాలు రచించడం, అప్పటి నుండి నాగర్ కర్నూలులో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది చెప్పకుండా పోయింది. కానీ కొంత సిచ్యువేషన్ మాత్రం ఈ త్రిబుల్ సిచ్యువేషన్లో ఏదేది గెలవచ్చు అనేది కొద్దిగా బ్రీఫ్ అనలైజ్ చేస్తే అది కూడా చూడండి. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీకి 8 వేసుకున్నాం, 8 కాంగ్రెస్ వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి మాటలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసినాం. కాబట్టి మెదక్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రఘునందన్ రావు ఓడిపోవచ్చు, నీలం మధు ముద్రాజ్ కూడా ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఇక్కడ అవుట్ రైట్ కాంగ్రెస్ గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. కాబట్టి చెప్పలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇక తర్వాత మనం ఇక్కడ నాగర్ కర్నూలుకి సంబంధించి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండొచ్చు. మల్లు రవి హ్యాట్రిక్ కొట్టేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఈసారి నాగర్ కర్నూలులో దెబ్బ పడేటటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం వాళ్ళ పేర్లకు సంబంధించినటువంటి బ్రీఫ్ హ్యాట్రిక్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది, ఎక్కడి నుండి గెలిచే అవకాశం ఉందనేది కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. వాళ్ళ పేర్లకు సంబంధించి ఒకసారి మీరు చూడండి. ఆదిలాబాద్కి సంబంధించినటువంటి అంశంలో చాలా క్లియర్గా ఇక్కడ ఆదిలాబాద్లో పకడ్బందీ అంశం జి నగేష్ గెలిచేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఇక్కడ పెద్దపల్లికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ హ్యాట్రిక్ కొట్టేటటువంటి అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. కరీంనగర్కి సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ హ్యాట్రిక్ కొడతా ఉన్నాడు. నిజామాబాద్కి సంబంధించిన విషయంలో ధర్మపురి అరవింద్ హ్యాట్రిక్ కొడతా ఉన్నాడు. తర్వాత జైరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ చాలా క్లియర్గా బీపీ పటేల్ హ్యాట్రిక్ కొడతా ఉన్నాడు. మెదక్కి సంబంధించి ఇక్కడ వెంకట్రామరెడ్డి గెలిచేటటువంటి హ్యాట్రిక్ కొట్టేటటువంటి అవకాశం ఉంది.
పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం వెంకట్రామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఇక మల్కాజ్గిరికి సంబంధించిన విషయంలో ఈటెల రాజేందర్ బంపర్ మెజారిటీతో, మంచి మెజారిటీతో బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత సికింద్రాబాద్ కి సంబంధించి జి కిషన్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో ఉన్నాడు, మళ్ళీ ఆయన గెలిచేటటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ కి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్ గా అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తా ఉన్నాడు. ఎంఐఎం కి సంబంధించి చేవెళ్ళకి సంబంధించి మనం చూసుకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవబోతున్నాడు. మహబూబ్ నగర్ కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహబూబ్ నగర్ త్రిబుల్ వార్ లెక్క కనబడతా ఉన్నది. మన్నే శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి వంశీచంద్ర రెడ్డి, చెల్లా వంశీచంద్ర రెడ్డి కనబడతా ఉన్నాడు. డీకే అరుణ కూడా కనబడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ డీకే అరుణ వర్సెస్ చెల్లా వంశీచంద్ర రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. నగర్ కర్నూలుకి సంబంధించి ఇక్కడ మనం చాలా క్లియర్ గా ఇది కూడా త్రిబుల్ తలాకా, త్రిబుల్ వార్ కనబడతా ఉన్నది. ఎస్సీ రిజర్వ్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీ నుండి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓ వైపు ఇక్కడ మల్లు రవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో ఆయన కీలకమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా పోతుగంటి భరత్ కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎవరు గెలుస్తున్నారో చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏది నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక నల్గొండ మీకు చాలా క్లియర్గా తెలుసు, నల్గొండ కొట్టిన పిండి. నల్గొండలో ఎవరు గెలుస్తారంటే చాలా క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటటువంటి అంశం. నల్గొండలో 110% కాంగ్రెస్ పార్టీ. కుందూరు రఘువీర్ రెడ్డి గెలుస్తా ఉన్నాడు. శమంపూడి సైదిరెడ్డి గెలిచే అవకాశం లేదు, కృష్ణారెడ్డి గెలిచేటటువంటి అవకాశం లేదు. భువనగిరి లోక్సభ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉన్నది. బూర నర్సయ్య గౌడు కామ్ ఈసారి ఖతమైతా ఉన్నది. ఇక క్యామ మల్లేష్ అంటే అసలు ఆయన క్యా అంటా ఉన్నాడు, ఆయన గెలిచేటటువంటి పరిస్థితి కూడా లేదు. వరంగల్ ఎస్సీ రిజర్వ్కి సంబంధించి ఇక్కడ కడియం కావ్య వర్సెస్ ఆరూరి రమేష్ కి సంబంధించినటువంటి వ్యూహం నడవబోతున్నది. ఆరూరి రమేష్ లేదా కడియం కావ్య, ఇద్దరిలో కడియం కావ్య మంచి మెజారిటీ రాకపోవచ్చు, కానీ పూర్తి స్థాయిలో బయటపడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక మహబూబాద్ కి సంబంధించినటువంటి అంశంలో మనం మాట్లాడుకుంటే మహబూబాద్ కూడా పూర్తి స్థాయిలో ఎస్టీ రిజర్వ్ కి సంబంధించిన అంశం. బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ ఎగురుతున్నటువంటి పరిస్థితి. ఇక ఖమ్మం రిజర్వ్ కి సంబంధించినటువంటి ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూసుకుంటే నామా నాగేశ్వరరావు ఉన్నాడు, తర్వాత రఘురాం రెడ్డి ఉన్నాడు, తర్వాత తాండ్రా వినోద్రావు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా క్లియర్ గా రఘురాం రెడ్డి గెలుస్తున్నాడు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ అంటే మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యూహాలు ఉంటాయి, కీలకమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి అక్కడ కనబడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అనేకమైనటువంటి వ్యూహాలు రచించేటటువంటి బాధ్యత వాళ్ళ పైన పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. చాలా మంది 2 రోజుల నుండి ఒకటే తిట్టున్నాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఏం చెప్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి. చాలా క్లియర్గా నేను ఏం మాట్లాడుతున్నో నాకు అర్థమవుతున్నది, నేను మాట్లాడేది కరెక్ట్ అనేది కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి మీకు సంచలనమైనటువంటి సర్వేని తెరపైకి తీసుకొచ్చిన, ఏం చెప్పాలో నేను అనుకున్నా, ఏది మీకు అర్థం కావాలో అనేది కూడా నేను చాలా క్లియర్గా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. ఇదే జరగబోతుంది, ఇదే జరిగే అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, నిజామాబాద్ గెలవబోతున్నది. తర్వాత ఆదిలాబాద్, సికింద్రాబాద్, జైరాబాద్ భారతీయ జనతా పార్టీ 7 స్థానాలు గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖమ్మం, మహబూబాద్, నల్గొండ, పెద్దపల్లి, అట్లనే భువనగిరి, వరంగల్ ఈ 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ పక్కా హ్యాట్రిక్ కొట్టబోతున్నది. తర్వాత ఇక్కడ ఎంఐఎం హైదరాబాద్ లో ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తున్నాడు. త్రిబుల్ సిచ్యువేషన్ అంటే త్రిబుల్ తలాకా, త్రిబుల్ ఎవరు గెలుస్తున్నారో చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లు. ఒకటి మెదక్, ఒకటి మహబూబ్ నగర్, ఒకటి నాగర్ కర్నూలు. ఈ మహబూబ్ నగర్ లో కూడా చాలా క్లియర్ గా డీకే అరుణకి ఈసారి దెబ్బపడేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఆ డీకే అరుణ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఇబ్బంది అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేటటువంటి సిచ్యువేషన్ మహబూబ్ నగర్ లో ఉంది. నాగర్ కర్నూలులో కూడా అక్కడ మల్లు రవి గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి 6+, మహబూబ్ నగర్ 7, నాగర్ కర్నూలు 8, కాంగ్రెస్ 8, బీజేపీకి 7, ఎంఐఎంకి 1, అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా 1. మొత్తం పూర్తి స్థాయిలో ఈ 2 పార్టీలకు కూడా దెబ్బ తగిలేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకును ఎంఐఎం పార్టీకి ఏదైతే కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంత ఉవ్వెత్తున కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆశలు కనబడతా ఉన్నాయి. ఏంటంటే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లో చాలా క్లియర్గా కొప్పుల ఈశ్వర్ ఈ మధ్య కాలంలో కొంత ఊపందుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కొప్పుల ఈశ్వర్ గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉందేమో అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అయినప్పటికీ కూడా పెద్దపల్లిలో అంత సీన్ కనబడట్లేదు.
లేదు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచేటటువంటి సిచ్యువేషన్ లేదు. పెద్దపల్లి ఖచ్చితంగా కాంగ్రెస్ కైవస్యం అవుతా ఉన్నది. గడ్డం వంశీకృష్ణ గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను తిట్టేటోళ్ళు ఉంటే తిట్టుకోరి, దయచేసి నాకు పెద్ద ఇబ్బంది లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఆ డౌట్స్ని నేను చాలా క్లియర్గా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. ఎందుకంటే చాలా మందికి అనేక రకాలుగా డౌట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి 8